ఈయన ఈయనకి చాలా అందరూ మీడియా సపోర్ట్ చేసింది. జనాలు సపోర్ట్ చేశారు. కలియుగ కర్ణుడు దేవుడు పుట్టాడు మళ్ళీ అన్నాడు. కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్నాడు. కట్ చేస్తే ఈ కర్ణుడు కాస్త రాక్షసుడు అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు అంటే సినిమా పిచ్చి. సేమ్ టు సేమ్ 'హర్ష సాయి' విషయంలో కూడా జరిగింది. 'హర్ష సాయి' కూడా ఒక సినిమా తీశారు. 'మెగాలాడో' ఏదో సినిమా మీరు చూసుకోవచ్చు. సో, ఆ సినిమా కోసం అని చెప్పి ఆయన చేసిన 'హర్ష సాయి' చేసిన ప్రతి సహాయంలో బెట్టింగ్ ఉంటది. పిల్లలకి 5 స్టార్ హోటల్‌కి తీసుకెళ్లారు. కానీ పిల్లలందరితో కలిపి బెట్టింగ్ యాప్‌ని కట్ చేస్తారు కేక్. మీ అందరూ చూసారు. తర్వాత ఒక ఆయనకి గేదెలు కొనిచ్చాడు. కానీ గేదెల్లోని పక్కన పెడితే పక్కన బెట్టింగ్ యాప్ ఉంటది. చేసిన ప్రతి సహాయంలోని బెట్టింగ్ యాప్‌ని జోడించి 100 మందిని చంపి ఆ వచ్చిన ఒక్క డబ్బుతో ఒకరికి సహాయం చేసి ప్రజల్లో దేవుడిగా ఈయనైతే చలామణి అయ్యాడు. సేమ్ థియరీ. ఇది కూడా ఇదే. ఈయన కూడా అంతే. దేనికోసం చేసావు 'హర్ష సాయి' అంటే సినిమా కోసం. మరి సినిమాకి డబ్బులెవరిస్తారు? ఎవరు ఇవ్వరు కదా! సో, అది చేశారు. సేమ్ ఇతను కూడా సినిమా మీద పిచ్చి, సినిమా మీద కసితోని 2025లో రిలీజ్ అయింది. ఇప్పుడే నిన్న రీసెంట్‌గా రిలీజ్ అయింది. 'ఫచ్' మూవీ అని చెప్పి మీరు చూసుకోవచ్చు. బడ్జెట్ 50,00,00,000 మనోడే ప్రొడ్యూసర్, మనోడే డైరెక్టర్, మనోడే అన్నీ. మీరు చూసుకోవచ్చు. వాళ్ళ వైఫ్ ఉంటది ప్రొడ్యూసర్ కేటగరీలోని. మొత్తం అందరూ ఈడే. ఈయనకి 50,00,00,000 ఎక్కడి నుంచొచ్చాయి? ఈయన చూస్తే సహాయం చేసేస్తాడు. దానం ఇచ్చేస్తున్నాడు కదా! 50,00,00,000 ఎక్కడి నుంచొచ్చాయి? సినిమా అటర్ ఫ్లాప్ మీరు చూసుకోవచ్చు. కలెక్షన్స్ అంతా కలిపి 20,00,00,000 వచ్చాయి. 30,00,00,000 నష్టం. ఎలాగా? బెట్టింగ్ యాప్. సో, ఈ అబ్బాయి మీద కేసులు అవ్వలేదంటే ఆఫ్‌కోర్స్ అయ్యాయి. ఇప్పుడు ఆయనకి లుకౌట్ నోటీసులున్నాయి. లుకౌట్ నో సారీ కేసులున్నాయి. చాలా జరుగుతున్నాయి. కేసులవుతున్నాయి. మ మా అరెస్ట్ వారెంట్లు జారీలయ్యాయి. చాలా స్కామ్‌లు చేశారు. ఆయన చేసిన బెట్టింగ్ యాప్‌లు ప్రపంచం అంతా మారుమోగుతూ ఉన్నాయి. వీడియోలు అలా రన్నింగ్ అవుతున్నాయి. మీరు కూడా చూసారు ఆయన చేసిన బెట్టింగ్ యాప్‌లు ఎంత విధంగా ఎందుకు చేశారు? ఇప్పుడు ఆయనకు తెలీదా? ఇంతమందికి పేదవాళ్ళకి, ఇంత కూలీలకి సహాయం చేశారు కదా! ఆయనకు తెలీదా అండి? తెలుసండి.